ఏలూరు జిల్లా ఏఎస్ జగన్నాథపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3.7 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మండపం, ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కనకవల్లి సహిత లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పుష్పార్చన చేశారు. ఆలయానికి విచ్చేసిన పవన్ కు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ స్థల పురాణ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ ఆవిష్కరించారు. ఇటీవల మరమ్మతులు చేపట్టిన పొంగుటూరు లక్కవరం రోడ్డును పవన్ పరిశీలించారు. గతేడాది పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ రహదారి పూర్తిగా గుంతలతో నిండి ఉంది. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయించారు. పొంగుటూరు నుంచి లక్కవరం మధ్య 6.5 కిలోమీటర్ల మేర కోటిన్నరతో చేపట్టిన పనులు పూర్తి కావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి డిప్యూటీ సీఎం ఆ పనులను పరిశీలించారు. इंदुवासरे शुभनक्षत्रे शुभयोगिथो अस्य यजमानस्य